హాయ్ గైస్, ఇప్పుడే భర్త మహాశైలకు విజ్ఞప్తి టీజర్ వచ్చింది. ఇంకా టీజర్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ రవితేజ గారు బ్యాక్ అనిపించింది. ఆయన కామెడీ టైమింగ్ గానీ, ఆ న్యాచురల్ ఈజ్ గానీ ఇవన్నీ మళ్ళీ కిషోర్ తిరుమల బ్యాక్ కి తెస్తుందేమో అనే చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కూడా యూనివర్సల్ కాన్సెప్ట్. వైఫ్ ని చీట్ చేసే హస్బెండ్, లైక్ ఎఫ్ఐఆర్ లాగా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అన్న, వదిన, వాళ్ళ అబ్బాయి, నేను, వదినోళ్ళ చెల్లి ఉంటాం. వైఫ్ ఉందని ఎందుకు చెప్పలేదు? వదినోళ్ళ చెల్లి అంటే నా వైఫేగా. దీన్ని వల్గర్ గా కాకుండా మూవీలో నీట్ గా చూపిస్తే మాత్రం పక్కా కంబ్యాక్ మూవీ అవుతుంది ఇది. ఈ కాన్సెప్ట్ అనేది ఎప్పుడైనా ఒక డైలమా పడేస్తుంది. వైఫ్ ని చీట్ చేయడం కరెక్ట్ కాదా అని చెప్పి దాంట్లో థర్డ్ పర్సన్ అవ్వడం, దాని చుట్టూ కన్ఫ్యూజ్ కామెడీ కానీ, ఆ రొమాన్స్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఎందుకు కొంచెం తేడా కొడుతుంది. ఆశిక రంగనాథన్ టూ యంగ్ అయిపోయిందేమో రవితేజకి. డింపుల్ హ్యాతి మాత్రం బాగానే సెట్ అయిపోయింది. బట్ ఆశిక మాత్రం మరీ చిన్నపిల్లల ఉంది అనే ఫీలింగ్ మాత్రం పక్కా వస్తుంది టీజర్ లో. మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేద్దాం. ఒకటే మెయిన్ కన్సర్న్ ఏమంటే ఈ చీటింగ్ ని గ్లోరిఫై చేయొద్దు. రామ్ ని అనుమానించడమా? మగాళ్ళు ఎలా ఉండాలి అన్నదానికి రోల్ మోడల్ రామ్. ఇప్పటిదాకా 2 సాంగ్స్ వచ్చినాయి, 2 టీజర్స్ వచ్చినాయి, మ్యూజిక్ బాగుంది, కామెడీ బాగుంది, రవితేజ వింటేజ్ కామెడీ చూస్తామని ఫీలింగ్ వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్ అబౌట్ దిస్ మూవీ.